హైదరాబాద్ ఓయూపీఎస్ పరిధిలో ప్రయాణిస్తున్న బస్సులో మహిళపై జరిగిన అత్యాచార ఘటనలో డ్రైవర్లిద్దరిని అరెస్టు చేసినట్టు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. ఉప్పల్ పరిధిలో బస్సును సీజ్ చేస్తుండగా పరారైన డ్రైవర్ కృష్ణను నిన్న యాచారం పీఎస్ పరిధిలో అరెస్టు చేసినట్లుగా తెలిపారు. నిందితులను ఈ రోజు రిమాండ్కు తరలిస్తున్నామన్నారు. అరౌండ్ 42:01 అంటే 00:45 అవర్స్కి మన మెయిన్ కంట్రోల్ నుంచి ఒక డయల్ 100 కాల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అందులో ఒక లేడీ ఏంటి అంటే తన పైన అత్యాచారం జరిగింది. ఇది ప్రస్తుతము ఇక్కడ బస్సు అనేది మూవ్ అవుతూ ఉంది, మెట్టుగూడ నుంచి తార్నాక వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన ఎంబడే 100 డయల్ ఏదైతే ఉందో దానికి అక్కడ ఉన్నటువంటి పెట్రో కార్ అంటే మన ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి పెట్రో కార్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా రీచ్ అయ్యి బస్సును ఆపడం జరిగింది. సో ఆపిన తర్వాత అక్కడ విక్టిమ్ లేడీ ఎవరైతే ఉన్నారో తను నిర్మల్ నుంచి పొదిలి వెళ్తున్నాను, ఇట్లా బస్సులో నా మీద ఒకతను డ్రైవర్ ఇట్లా అత్యాచారం చేసిండ్రు అనేది కంప్లైంట్. సో ఇమ్మీడియట్గా రిసీవ్ చేసుకున్న వెంబడే బస్సును ఆపి ప్యాసింజర్స్ని కూడా దింపడం జరిగింది. ఈ నైట్ ట్రావెల్స్ బస్సులో అంటే హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో 2 డ్రైవర్స్ ఉన్నారు. అందులో ఆమె సింగిల్ సీట్ అంటే తనతో పాటు తన డాటర్ కూడా ఒక 9 years బేబీ కూడా ట్రావెల్ చేస్తూ ఉంది. తను సింగిల్ సీట్కి రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి 2 డ్రైవర్లో ఒక అతను ఏం చేశాడంటే అక్వైంటెడ్ విత్ హర్ అంటే మాట్లాడి సో మీరు 2 ఉన్నారు కదా, ఇక్కడ 2 బెర్తులు ఖాళీ ఉన్నాయి, సో అందులో మీరు పడుకోండి, నేను ఇక్కడ సింగిల్ బెర్త్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పడుకుంటాను కూర్చుంటాను అని చెప్పడం జరిగింది. సో ఆమె నైట్ అరౌండ్ 11:30-12 ఆ ప్రాంతంలో ఆ బెడ్లో పడుకున్నప్పుడు ఇతను ఎవరైతే రిజర్వ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను తన పైన అత్యాచారం చేయడం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినప్పుడే దాన్ని బస్సుని కూడా అడ్డుకొని తర్వాత డ్రైవర్ని తర్వాత మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. A1 ఇతను కృష్ణబాబు, ఈర్ల కృష్ణబాబు, ఇతనికి కూడా సీతారామపురం మండలం, బోయపల్లి, నెల్లూరు డిస్టిక్. A2 సిద్ధయ్య, ఇతను కూడా పామూరు విలేజ్, ప్రకాశం డిస్టిక్.